హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. మరి ప్రతి దినం అనుదినం మరి మా దైవజనులు ఆత్మీయ తండ్రి గారు, మరి రత్న విజయ్ కుమారయ్య గారు, అమ్మగారు, మరి సంఘం అంతయు మరి మీకోసం ఎల్లవేళలా ప్రార్థన చేస్తున్నారు. మీరు బాగుండాలి, మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని, మంచి ఆనందం సంతోషంతో వర్ధిల్లాలని, దేవుళ్ళు ఎదగాలని, పాపం చేయకుండా మనందరూ హ్యాపీ మూమెంట్ల దేవుడు నాతో ఉన్నాడు అనే ఒక ఆనందంతో ప్రతి ఒక్కరూ మీ యొక్క జీవిత అడుగులను ముందుకు తీసుకోపోవాలని నేను ప్రతి దినం మరి మేము మా సంఘం అంతా మా దైవజనులందరూ ప్రార్థన చేస్తున్నాం. సో అందరికీ మరొకసారి దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ జాషువా కర్రవల సమృద్ధి జీవ సహవాస ప్రార్థన మందిరం, దేవపూర్. హల్లెలూయా. ఈరోజు చూసుకున్నట్లయితే నా ప్రియ సహోదరులారా, ఈరోజు మనము 119వ అధ్యాయం నుంచి కీర్తనల నుంచి 170వ వచనం మనము ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. నా విన్నపము నీ సన్నిధికి చేరనిమ్ము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపించుము. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చూడండి. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు, కీర్తనకారుడు. ఏమంటున్నాడంటే, ప్రభువా నా విన్నపము నీ సన్నిధికి చేరనిమ్ము. హల్లెలూయా. చూడండి, ఆయన యొక్క విన్నపం ఏదైతే ప్రార్థన చేస్తున్నాడో, మొరబెడుతున్నాడో, ఆయన చెప్తున్నాడో, ఆయన నీ సన్నిధికి చేరనిమ్ము అంటున్నాడు. అంటే చూడండి, నా విన్నపము నీ సన్నిధానంలోనికి చేరేలా చెయ్యి. హల్లెలూయా. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ నీవిచ్చిన మాట చొప్పున అంటే నీ వాగ్దానం ప్రకారము నాకు విడుదల ప్రసాదించు. హల్లెలూయా. ఈ రోజు మరి మనం కూడా ఒక భక్తుని వలన ప్రార్థన చేస్తున్నామా? ఈ రోజు మరి నీకు కష్టం వచ్చిందా? మరి నువ్వేం చేస్తున్నావు? నీకు శోధన వచ్చిందా? నువ్వేం చేస్తున్నావు? మరి ఈరోజు మరి చాలా మంది ఈరోజు ఎంతమంది చేతబడుల మాయలు ఎంతోమంది చిక్కుపోబోతున్నారండి. ఏదో ఒక చిన్న కష్టం వచ్చినా కానీ ఆ మాంత్రికుల దగ్గర వెళ్తున్నారండి. హల్లెలూయా. కానీ ఒక్కసారి నీ మనసునే చేసుకొని చెప్పు, ఈ ఒక సృష్టికర్త అయిన దేవుడు, సమస్తం సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఎవరు? మరి ప్లస్ ఆ భూమి ఆకాశాలను, మహాకాశాలను, నదులు, సముద్రాన్ని, నక్షత్రాలను, సూర్య చంద్రులను, ఆ యొక్క వాటిని సృష్టికర్త ఎవరు అని ఒక్కసారి మిమ్మల్ని మనల్ని ఎవరి రూపంలో, అసలు మనము ఎవరి రూపంలో ఉన్నాం? ఆయన రూపంలో మనల్ని చేసిండు. సో ఈరోజు మరి అట్లా ఆలోచన చేసి ఒక్కసారి మోకాళ్ళ నుండి ప్రార్థన చేద్దామా? మోకాళ్ళ మీద దేవుడు నీతో మాట్లాడతాడండి. దేవుడు నీ కార్యం చేస్తాడు నీ జీవితంలో. హల్లెలూయా. నువ్వు ఏ చేతపాట్లు తీసేవాళ్ళు ఎవరు మాంత్రికుల దగ్గర కూడా పోనవసరం లేదు. ఉన్న చోటే నీ హృదయంలోనే దేవుడు ఉంటాడు. హల్లెలూయా. నీ దేహమే దేవుని ఆలయం అని అన్నారు. హల్లెలూయా. చూడండి, లేఖనం సెలవిస్తుంది, దేహమే దేవుని ఆలయం. నీ మనసులో దేవుడు ఆలయం అయి ఉన్నాడు. సో ఆ దేవుని ఆలయము నీ మనసులో ఉంది కాబట్టి నువ్వు ఉన్న చోటునే కళ్ళు మూసుకొని, ప్రభువా నా పరిస్థితి ఇట్లా ఉంది, నా జీవితం ఇలా ఉంది, నాకు సహాయం చేయాలని మీరు మొరపెట్టండి. దేవుడు అద్భుతంగా కార్యం చేస్తాడండి. హల్లెలూయా. చూడండి, అట్లనే ఆ భక్తుడు కూడా ఈ రోజు ఏమంటున్నాడంటే, నా విన్నపం నీ సన్నిధికి చేరనిమ్ము అంటున్నాడు. అంటే నేను నా విన్నపము నీ సన్నిధానంలోకి చేరేలా చెయ్యనంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ అయితే నీ వాగ్దానం ప్రకారము నాకు విడుదల ప్రసాదించు అంటున్నాడు. చూడండి, విడుదల. చూడండి, దేవుడు విడుదల కలిగించే దేవుడు మరి నీకు నాకు ఈరోజు. హల్లెలూయా. సో చూడండి, ఇంగ్లీష్ వర్స్ చూసుకున్నట్లయితే Psalms chapter 170 వర్స్ చూసుకున్నట్లయితే, లెట్ మై సప్లికేషన్ కమ్ బిఫోర్ యూ అంటుంది. లెట్ మై సప్లికేషన్ కమ్ బిఫోర్ యూ. నా విన్నపం నీ సన్నిధానంలోనికి చేరేలా చేయి. డెలివర్ మీ అకార్డింగ్ టు యువర్ వర్డ్. నీ అంటే విడుదల కలిగించు
నీ అకార్డింగ్ టు యువర్ వర్డ్ అన్నట్టు మీ మాట చొప్పున. హల్లెలూయా. ఈరోజు మనం ఇలా ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు బిడ్డ. హల్లెలూయా. మరి కలుగుతున్న ప్రార్థన. దేవా మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రం తండ్రి. మరి మేము తండ్రి మరి రోజుకి మరి క్షీణించిపోయే స్థితిలో ఉన్నాం ప్రభువా. ఎన్నో అంధకారం మా జీవితంలో ప్రవేశిస్తుంది తండ్రి. మరి చాలా మంది తండ్రి మేము మరి సజీవులైన దేవుణ్ణి మరి తండ్రి మీరు తెలుసుకోనక, సత్యవంతుని తెలుసుకోనక తండ్రి మరి మేము ఎన్నో చోట్లకు వెళ్తున్నాం. చేతబడి మాంత్రిక శక్తులు మరి అవన్నీ వాటన్నిటిలో ఉండి విడుదల కలిగిస్తారు. ఎవరో అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారని చెప్తే మేము చెప్పుడు మాటల మీద అటాక తిరుగుతున్నాం. అన్ని ఆస్తి నష్టం, మాన నష్టం అన్ని జరుగుతున్నాయి ప్రభు. కానీ ఈ రోజు తండ్రి, ఈరోజు మీరు మాకు వాగ్దానం, మీ మాట వాక్కు ప్రకారం తండ్రి, ఈ రోజు తండ్రి మీ వాక్యం చేత మీరు నాతో మా అందరితో మాట్లాడినారు ప్రభు. మీకు వందనాలు. అవును తండ్రి, మేము ఈ రోజు నుంచి ప్రభు తండ్రి ఇదిగో నా విన్నపం నీ సన్నిధికి చేరేలా చేయి తండ్రి. నీ వాక్య ప్రకారము తండ్రి నన్ను విడుదల కలిగించు, విడుదల కలిగి ప్రసాదించాలని తండ్రి ఈరోజు తండ్రి ఆ యొక్క ప్రసాదించు అని ఈరోజు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మాకు రామకృష్ణ ప్రార్థన జవాబు చేయమని చేస్తున్నామని ప్రార్థించుకుంటున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. దేవుని యొక్క శ్రేష్టమైన కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.